సంపూర్ణ కార్తీక పురాణం 9/30వ అధ్యాయం. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగిరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగిరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ. శ్లోకం: కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యంకారణ మేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహాముచ్యతే. కర్మబంధము, ముక్తికార్యము, కారణము స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది. శ్లోకం: అత్రబ్రూమ సమాధానం కోన్యోజీవస్త్వమేవహి స్వయం వృచ్చ సీమాంకో హంబ్రహ్మైవాస్మిన సంశయ. జీవుడంటే వేరెవరు కాదు, నీవే అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రాహ్మణై ఉన్నాను. ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. అంగీరాసా, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలిగదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మని తెలిసికొనుము. దేహము కుండవలే రూపాదివద్గా ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మమాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలుగాని, అగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణముగాని ఇవేమి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేనివలననైతే దేహింద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలిసికొని ఆత్మపదార్థమే నేనై ఉన్నాను అనే జ్ఞానాన్ని పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాలచేత ఆకర్షింపబడకండా ఇనుమును తానాకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారియే బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహింద్రియ మనఃప్రాణులు భాసమానలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికార్తమై నిద్రాజాగ్రత్ స్వప్నాదులను, వాటి అద్వంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘతాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహతరమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమనాలవుతాయి. సమస్తము పట్ల ఏర్మడుతూండే అగోచర ప్రేమైకరమే నేనుగా తెలుసుకో. దేహింద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పారిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానివే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహం గా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే తచ్చబ్దార్థాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. శ్లోకం: అతద్వ్యవృత్తిరూపేణ సాక్షాద్విధి ముఖేన చ వేదాంతానం ప్రవృత్తి ద్విరాచార్య సుభాషితం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రతిత్మం, ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్రత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థం తానేనని, త్వం శబ్దము సాధనమేగాని ఇతరంగాదని తెలిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను, విను. ఇందులో వాక్యారదాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టలైన జీవేశ్వరులను ప్రక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది. అహం బ్రహ్మస్మ అనే వాక్యారథ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో గురు కటక్షము వల్లనో తదాత్మ్యబోధ స్థిరపేడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రరబడకర్మ పిడీస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్సలాన్ని దైవర్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాననుసరించి ఆ జన్మలోనేగాని, లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై, జ్ఞానులై కర్మబంధాల్ని త్రేంచుకుని ముక్తులవుతారు నాయనా. బంధించేవి ఫలవాంఛిత కత్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతున్నాడు: చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి
తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడే ఆత్మజ్ఞాని కావాలి. దేహాధారి అయిన వాడి తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేస్తీరాలి. శ్లోకం స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిద్దవత్. ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానము చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే ఏనుగు తినిన వేలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమై ఉంది. శ్లోకం ప్రాతస్నానే హయశక్తశ్చే పన్యమాసత్రయోత్రయోతతమం. తులాసంస్థ దినకరే కార్తిక్యాంతు మహామతే. మకరస్థ రవో మాఘే వైశాఖే మేషిగే రవ్. ప్రతిరోజునా ప్రాతః స్నానం చేయలేనివాళ్లు సూర్యసంచారము తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసలైన ప్రాతః స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలోగాని చంద్ర సూర్యగ్రహణ పర్వలలోగాని స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వప్రజలకు స్నాన సంధ్య, జప, హోమ, సూర్యానమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదలినవాడు రోరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీకమాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగులేనట్లుగానే కార్తీకమాసములో సమానమైన పుణ్యకాలముగాని కార్తీక దామోదరునికన్నా దైవముగాని లేడని గుర్తించు. కర్మమర్మాన్ని తెలుసుకుని కార్తీకమాసములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయనా, విష్ణువు లక్ష్మిసమేతుడై ఆషాఢశుక్ల దశమ్యంతంలోపల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీకశుక్ల ద్వాదశినాడు నిదురలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా. ఎవరైతే హరిధ్యానమును, పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువులక్ష్మితో సహా వైకుంఠ సింహసనాన్ని అలంకరించి ఉండగా నారదుడెక్కడకు వెళ్లి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేదవిధులు అడుగుంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్యసుఖాలను లోనిపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపాధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరా ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభాక్ష్యులను, పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొందివుండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని నారాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు. 9వ రోజు నిషిద్ధములు, నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి, దానములు, మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు, పూజించాల్సిన దైవము, అష్టవసువులు, పితృ దేవతలు, జపించాల్సిన మంత్రము ఓం అమృతాయ స్వాహ, పితృదేవతాభ్యో నమః. ఫలితము ఆత్మరక్షణ, సంతాన రక్షణ. 9వ రోజు నాటి పారాయణము సమాప్తము. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.